వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. జీజీహెచ్ పరిస్థితులు అవగాహన చేసుకోవడానికి సూపరింటెండెంట్ గారితో పాటు అందరు హెచ్ఓడీలతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. రోజు 3000 మంది ఓపీ వచ్చే ఇంత భారీ ఎత్తున ఉన్న హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే అని మా అందరి యొక్క అనుకుంటున్నాం. ఇంత ఓపీ ఉన్న సమయంలో ఇక్కడ వసతులు పెంచాలి, ఏ విధంగా వసతులు పెంచాలి, అంతేకాకుండా కొత్త మెడికల్ ఎక్విప్మెంట్ కూడా కావాలి. మనం చూస్తే ఇక్కడ ఈ ప్రాంతంలో అరకొర వసతులతోనే ఇక్కడ ఉన్న డాక్టర్స్ కానీ క్రిటికల్ సర్జరీ ఎన్నో చేస్తున్నారు. ఇక్కడ చక్కగా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. ఆ ఉన్న వసతుల్లో ముఖ్యంగా కొత్త భవన నిర్మాణం కొంచెం జరుగుతుంది, దాన్ని స్పీడప్ చేయాలి. అంతేకాకుండా క్యాన్సర్కి సంబంధించిన కొన్ని మిషన్లు మనకి రిక్వైర్మెంట్ ఉంది. వీటిలన్నిటినీ ఒక తెలుసుకుని ఈ సమస్యల్ని ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి, అంతేకాకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వల్ల కూడా కొన్ని వసతులు కల్పించుకునే విధంగా ఒక ఆలోచనతో ప్రయత్నం మొదలుపెట్టాం. ప్రతి నెల గౌరవ ఎమ్మెల్యేలు, కలెక్టర్ గారు, సూపరింటెండెంట్ గారు ఇక్కడ ఉన్న హెచ్ఓడీస్తో మీటింగ్ చేసుకుని త్వరగా పనులు పూర్తయ్యే విధంగా వెళ్దామని ఒక కార్యాచరణ ఆలోచించాం. తప్పకుండా ఈ జీజీహెచ్ అభివృద్ధిలో, అంతేకాకుండా వచ్చిన పేషెంట్లందరికీ వసతులు కల్పించడంలో, సౌకర్యాలు కల్పించడంలో కృషి చేసే విధంగా మేమందరం కలిసికట్టుగా ప్రయత్నిస్తాం. తప్పకుండా ఈ జీజీహెచ్ని రాబోయే కాలంలో చక్కటి ఆసుపత్రిలాగా, ఎందుకంటే ఎంతోమంది పేద ప్రజలు దీనివల్ల లబ్ధి పొందుతున్నారు, చక్కటి హాస్పిటల్ లాగా తయారు చేసే విధంగా ప్రణాళికలు రచించుకుని ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ, ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ హాస్పిటల్లో ఉండి నర్సులు చక్కటి సలహా సూచనలు కూడా ఇచ్చారు చాలామంది. అంతేకాకుండా హెచ్ఓడీలు కానీ సూపరింటెండెంట్ గారు కానీ అందరూ కూడా చక్కటి సూచనలు ఇచ్చారు. ప్రతినిత్యం ఇట్లా కూర్చుంటేనే మాకు కొంత అవేర్నెస్ కూడా వస్తుంది. ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ యాదవ్ గారు, మనకి ఇన్ఛార్జి మంత్రి గారు కూడా, వారి దృష్టికి కూడా వీటినన్నింటినీ తీసుకుని వెళ్ళి, అన్నిటితో పాటు ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి జీజీహెచ్ ఆఫ్ విజయవాడ చక్కటి వసతులు కల్పించే విధంగా ఉండే విధంగా కృషి చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మొన్న 10 రోజుల బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ గురించే సూపరింటెండెంట్ గారు మేము కూడా ఆలోచించాం. ఆల్రెడీ వాళ్ళు నర్సింగ్ స్కూల్లో ఉంటున్నారు, వాళ్ళకి సపరేట్ బిల్డింగ్ లేదు. కొత్త బిల్డింగ్ కనుక త్వరగా పూర్తి చేస్తే వారికి కూడా వసతి వస్తుందని మేమందరం ఆలోచన. అందుకనే దాన్ని ఏ విధంగా ఉంది కాంట్రాక్టర్ గారితో కూడా కూర్చుని త్వరగా దాన్ని పూర్తి చేసి వాళ్ళని అటువంటి ఇబ్బందుల నుంచి కూడా తప్పించే విధంగా వాళ్ళ మీటింగ్ ఆలోచించడం జరిగింది. కావాలని చెప్పి డిఎంపీ గారి ద్వారా గవర్నమెంట్కి ప్రపోజల్ వెళ్ళిందండి. అది మరి అవుట్ సోర్సింగ్లో ఇస్తారా, లేకపోతే అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్లో ఇస్తారా, థర్డ్ పార్టీకి ఇస్తారా అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకొని త్వరలో అది ఆ ప్రాబ్లం సమస్య తీరుతుందని భావిస్తున్నాము. అది ఎంపీ గారి దృష్టికి కూడా, గవర్నమెంట్ ఎంపీ గారి దృష్టికి కూడా తీసుకొచ్చాము. దీన్ని అది చాలా తప్పండి. అది చాలా లేదు. ఆ రోజు ఆ పేషెంట్ గురించి మాకు తెలుసు. ఆ పేషెంట్ ఫుడ్ తీసుకున్నారని కొంచెం పక్కన పెట్టారు. 10:30కు స్టార్ట్ చేస్తున్నారు. ఎక్కడో చిన్న ఇన్సిడెంట్లు ఉంటాయి, రెక్టిఫై చేసుకున్నాం దాన్ని. ఎందుకంటే నిజంగా బ్రహ్మాండమైన క్రిటికల్ సర్జరీస్ కూడా ఇక్కడ డాక్టర్లు చేసి పేద వాళ్ళందరికీ చక్కగా ఇస్తున్నారు. ఎక్కడో 1-2 ఇష్యూలు ఏదైనా ఉంటే మా దృష్టికి మీరు తీసుకొస్తే దాన్ని సరి చేసుకుందాం. డెఫినెట్ గా అటువంటి ఏదన్నా చిన్న పొరపాట్లు జరిగితే సరిదిద్దుకుందాం. అలాగే 108 అంబులెన్స్ ద్వారా మన హాస్పిటల్కి అయితే తీసుకొస్తున్నారు సార్. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసమో లేకపోతే వాళ్ళు ఏలూరు వెళ్ళాలనుకుంటున్నారు, ఫర్ సపోజ్ ఇంకో చోటుకి వెళ్ళాలంటే అంబులెన్స్ అక్కడికి అవైలబుల్ ఇవ్వట్లా. మీరు మళ్ళీ బయట వేరే అంబులెన్స్, ప్రైవేట్ అంబులెన్స్ మాట్లాడుకోవాలంటున్నారు. సో 108 ఉంది పబ్లిక్ కోసమే కాబట్టి. సో వాళ్ళు ఎక్కడికి అంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి, ఏలూరులో లేదు, ఇంకెక్కడా లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇక్కడ నుంచి తీసుకెళ్లే పరిస్థితి అనేది చాలా తక్కువ ఇది వస్తుంది.
తప్పకుండా పరిశీలిద్దాం. అటువంటివన్నీ కూడా నెక్స్ట్ హాస్పిటల్ కమిటీ మీటింగ్లో డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మేము హాస్పిటల్ కమిటీ మీటింగ్ పెట్టాల, మేము జనరల్గా అసలు లేట్ ఎందుకు బిల్డింగ్లు అవుతున్నాయి, నర్సింగ్ దీని మీద దృష్టి పెట్టాం. డెఫినెట్గా ఈసారి హాస్పిటల్ కమిటీకి వచ్చినప్పుడు మీరు కూడా మా వచ్చే ముందు కొన్ని సలహా సూచనలు ఇవ్వండి, దాని గురించి తప్పకుండా మాట్లాడతాం. లిమిటెడ్ సోర్సెస్ ఉన్నాయి, ఎక్కడికక్కడ ప్రైవేట్ వ్యక్తుల్ని మనం ఇన్వాల్వ్ చేసి మెరుగైన వసతులు ఇవ్వాలి. ముందు వైద్యం వల్ల మెరుగైన వసతి ఇవ్వాలి, అది ప్రైవేటా ప్రభుత్వమా అనేది కాదు. కానీ ఎక్కడికక్కడ మన సీసీ కెమెరాస్ కూడా పనిచేయట్లేదంటే మన సీసీ కెమెరాస్ అన్నీ కూడా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ పెడదామని కలెక్టర్ గారు కూడా చెప్పారు. సీసీ కెమెరాస్ అన్నింటినీ పెట్టి పర్యవేక్షిద్దాం. అటువంటి పొరపాట్లు ఎక్కడన్నా జరుగుతుంటే తప్పకుండా నెక్స్ట్ మీటింగ్లో మీరు ఇటువంటి సమస్యలు ఏదైనా ఉంటే గట్టిగా హాస్పిటల్ వారిని కూడా మాట్లాడి దాని మీద తగిన చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.